www.mywestage.com ఓపెన్ చేయాలి. సారీ, 4th పాయింట్ లోనే ఐడి నెంబర్ ఇచ్చేయాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఈ ఈ 636 ఇళ్లలో వస్తుందని చెప్పేసి, జస్ట్ నేను ఐడి నెంబర్ ఈజీగా చేయొచ్చు అని చెప్పి మనం ఐడి నెంబర్ ఓపెన్ చేసి యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్లోకి వెళ్ళి టక్ 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 అయిన చేసి ఆయనకి ఐడి నెంబర్ ఇచ్చేసి నువ్వు ఓపెన్ చేయని చెప్పి, అవి ఓపెన్ చేసిన తర్వాత అదే యాప్ దాంట్లో ఆర్డర్ కూడా పెట్టేసి అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పి, ఆ తర్వాత నెక్స్ట్ www.mywestage.com అని చెప్పి ఆయన ఫోన్ లోనే గూగుల్లోకి వెళ్ళి mywestage.com ఓపెన్ చేయించి అందులో ఇండియన్ ఫ్లాగ్ పక్కన తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే 7-8 భాషలు వస్తాయి. తెలుగు మీద క్లిక్ చేసి 3 గీతల మీద క్లిక్ చేస్తే వెస్టేజ్ కింద మొత్తం ప్రొడక్ట్స్ అన్ని కనపడతాయి తెలుగులో. అక్కడ ప్రొడక్ట్స్ మీద నొక్కితే సప్లిమెంట్స్ మీద నొక్కితే ప్రకృతితో నయం చేసుకోండి అని కనపడుతుంది సైట్ లో, అది చూపించాలి. మనం ఎలాగ బ్రోచర్ ఇవ్వలేదు, 5 రూపాయలు పెట్టుకొని బ్రోచర్ ఇవ్వగలమా? ఇవ్వలేము. ఎంతమందికి అయితే ఇస్తాం? ఇప్పుడు అంతా ప్రతి ఒక్కరు ఫోన్లతోనే ఉంటున్నారు ఎక్కువ, కాబట్టి బ్రోచర్ ఇస్తే పక్కన పడేస్తాడో చదువుతాడో లేదో తెలీదు. ఎప్పుడైతే ఫోన్ లో ఇది mywestage.com ఓపెన్ చేసామో వెంటనే mywestage.com లో ప్రకృతితో నయం చేసుకోండి చూసి అక్కడ ఏదో ముందు సబ్లింగ్ ప్రైమ్ కేటగిరీ వస్తుంది, అందులో అశ్వగంధ ఇమ్యూనిటీ బూస్టర్, ఎనర్జీ బూస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే తెలుగులో వచ్చేస్తుంది. ఆ ఒక్కటే చదివి వినిపించండి, అతను కూడా చదువుతాడు. ఇలాగ ఇందులో ప్రతి ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే చాలు దాని వెనకాల తెలుగులో ఉంటుంది అని చెప్పగానే క్లూ దొరికింది కదా. ఇక మనం ఆ రోజు మనం వచ్చేస్తాం ఇంటికి ఆ పని అయిపోయిన తర్వాత, కానీ అతను రీసెర్చ్ చేస్తా ఉంటారు, ప్రొడక్ట్లన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు. యాప్ లోనేమో వీడియోస్ ఉన్నాయి, అందులోనేమో తెలుగులో ఇన్ఫర్మేషన్ ఉంది, కన్నడ వాడికి కన్నడంలో ఉంది, తమిళ వాళ్ళకి తమిళంలో ఉంది, హిందీ వాళ్ళకి హిందీలో ఉంది, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ లో ఉంది. అలాగా 7-8 భాషలు ఉన్నాయి కాబట్టి ఇండియా అంతా వ్యాపారం చేసేసి ఈ విషయం తెలిస్తే. ఇలా mywestage.com చూసిన తర్వాత ఎవరైనా సరే ఒక వెబ్సైట్ చూస్తే కంపెనీని బిలీవ్ చేస్తారు. అలాగా 5 పాయింట్లు చెప్పిన తర్వాత నోట్ తీసుకోండి. నేను 5 చెప్పాను. 1 ఎపీరియన్స్, 2 టూల్స్ అంటే బ్యాగ్, అందులో బుక్, పెన్ను, ప్రొడక్ట్ క్యాటలాగ్. 3 వచ్చి ఏం చెప్పాను? 1 ఎపీరియన్స్, 2 టూల్స్, 3 ఏం చెప్పానండి? 3 ఏం చెప్పానో చెప్పండి. అపాయింట్మెంట్. వెరీ గుడ్. అపాయింట్మెంట్. మనం ఎక్కడున్నాం? హాల్లో ఉన్నాం కాబట్టి టీ తాగి మంచి చెడ్డ మాట్లాడేసుకున్నాం. అపాయింట్మెంట్ రే జస్ట్ ప్రైవసీ కోసం గదిలోకి వెళ్ళి మాట్లాడదాం, ఎందుకంటే ఫ్రీగా నీతో మాట్లాడాలి నేను దీని గురించి, ఎందుకంటే నీతో కలిసి ఈ వ్యాపారం చేయాలని వచ్చాను అనగానే, అంటే మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తామో అతను కూడా వాల్యూ క్రియేట్ అవుతుంది. మన బిజినెస్ కోసం మనమే వాల్యూ క్రియేట్ చేసుకోవాలి. నోట్ దిస్ పాయింట్. అతనికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. మనం క్రియేట్ చేస్తే ఏదైనా సరే. అలాగా గదిలోకి వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ తో 4వ పాయింట్ ప్రెజెంటేషన్. 20 మినిట్స్ తగ్గకూడదు, 40 నిమిషాలు దాటకూడదు. ఆ విధంగా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఆ ప్రెజెంటేషన్ లో బిజినెస్ ప్లాన్, అందులో ఆదాయం ఉండాలి. ఆ తర్వాత mywestage.com ఐడి నెంబర్ ఇచ్చేసి ఆన్లైన్ షాపింగ్ యాప్ డౌన్లోడ్ చేసి ఐడి నెంబర్ ఇచ్చేసి గూగుల్లో mywestage.com లో తెలుగులో ప్రొడక్ట్ గురించి ఎలా తెలియాలో చెప్పాలి. మీ దగ్గర డబ్బుంటే స్టాక్ పాయింట్ లో ఆర్డర్ దొరుకుతున్నాయి, ఏంటవి బ్రోచర్స్ దొరుకుతున్నాయి. బ్రోచర్స్ అన్న కొని పట్టుకెళ్ళి ఇవ్వండి, లేదంటే కనుక mywestage.com చూపించండి. బ్రోచర్స్ కొనిస్తే ఇంకా మనం ఎక్కడో ఉన్నట్టే. mywestage.com లో తెలుగులో ఓపెన్ చేయడం చూపిస్తే మనం టెక్నాలజీలో ఉన్నట్టు. మీకు తెలుసు ఎక్కడ ఉండాలో మీకు అర్థమైపోయింది. ఆ తర్వాత అది కూడా 5 పాయింట్లు అయిపోయిన తర్వాత అప్పుడు పుస్తకం తీయండి. క్యాటలాగ్ లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, కానీ అన్నిటి గురించి చెప్పకూడదు కూడా. వెస్టేజ్ ప్రొడక్ట్స్ కి మనకి సంబంధం లేదు. వెస్టేజ్ లో మనం ఏ ప్రొడక్ట్స్ అయితే వాడేమో వాటి గురించే మనకు సంబంధం. బుక్ తీసి అందులో నేనేం వాడానో నేను చెప్పాలి. రే శ్రీను, నేను వెస్టేజ్ లో ఇంత బాగా నమ్మటానికి కారణం 4 ప్రధానమైన ప్రొడక్ట్లు రా. 1 స్పైర్లిన్, అది యూజ్ చేయక మునుపు చాలా నీరసంగా ఉండేవని, లిఫ్ట్ లేకపోతే మెట్లు ఎక్కాలంటే చాలా బద్ధకంగా ఉండేది, వాడిన తర్వాత మెట్లు కూడా ఎక్కగలుగుతున్నాను, అంత బాగా ఉంది. నెక్స్ట్ అలోవెరా, గ్యాస్ట్రిక్ తో చాలా ఇబ్బంది పడేవాడిని, జస్ట్ 1 వీక్ లోనే సమాధానం చెప్పింది. ఇది ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్. ఆల్ బి గ్రూప్ ఆఫ్ విటమిన్స్ ప్లస్ 19 to 20 అమినో యాసిడ్స్ ఉండటం వల్ల
గ్యాస్ట్రిక్, అల్సర్స్, అజీర్ణం, అజీర్తి, మలబద్ధకం, మూల సంఖ్య ఇలాంటి అన్ని తగ్గుతాయని చెప్పేసి వాడాను. తీరా చూస్తే నాకున్న గ్యాస్ట్రిక్ మాత్రం మటుమాయం అయిపోయింది. నెక్స్ట్ గ్లూకోజమైన్, మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. నెక్స్ట్ ఫోలిక్ ఐరన్, దానివల్ల నా బాడీలో ఐరన్ పెరిగింది. ఈ 4 నా లైఫ్ ని మార్చాయిరా అని అనగానే ఇంకా ఏం వాడానంటే అని చెప్తాం, కుకింగ్ ఆయిల్ దగ్గరికి వెళ్తాం. ఈ లోపే ఇప్పుడు మా అమ్మకి, ఇప్పుడు నా భార్యకి, ఇప్పుడు నాకు, ఇప్పుడు మా నాన్నకి ఈ టైప్ లో మాట్లాడతారు వాళ్ళు. నువ్వు చూసారా ఎంత క్యూరియాసిటీ వచ్చిందో. అలాగని వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం కి ఏమి చేద్దామని ఆలోచించవద్దు. డాక్టర్లు అయిపోవద్దు దయించి. చెప్తే అలాగా, అయ్యో అలాగా, ఇప్పుడు ఎలాగున్నారు, అలాగా మోకాళ్ళ నొప్పులు అమ్మగారికి, అయ్యయ్యో నాన్నగారికి షుగర్, అరే అరే, మీ మిస్సెస్ కి అలాగా, అలాగా బ్యాక్ పెయిన్, అరే అరే మీకు ఇలా ఉంటుందా, మరి అదే నీకు ఎన్నాళ్ళ నుంచి, 6 నెలల నుంచి ఉంటుందా, అయ్యో సరే చెప్తాను దాని గురించి అని చెప్పాలి. అంటే వినాలి, దాని గురించి చెప్తాను అని చెప్పి హోల్డ్ చేసి కుకింగ్ ఆయిల్ దగ్గరికి వెళ్ళి మన టాపిక్ కాకూడదు, అది వినాలి, మన టాపిక్ కాకూడదు. అలాగే ఇటుతో పాటురా నేను కుకింగ్ ఆయిల్ యూజ్ చేశాను రా, ఏముందిరా బాబు ఆయిల్, నా వైఫ్ చెప్తా ఉంటది, అది లేకపోతే వంట చేయదురా వైఫ్. అలాగే టీ చాలా బాగుంటదిరా మంది, అలాగే పేస్ట్లు, సోపు, షాంపూ, ఎయిర్ ఆయిల్, అలాగే ఫ్లోర్ క్లీనర్, అలాగే ఈ పేస్ట్ బయటది కొన్నాం, అలాగే బ్రష్లు కూడా ఇవే వాడతాం, మౌత్ వాష్ కూడా వాడతారా, అలాగే 3 రకాల సోపులు ఉన్నాయి, ఈ సోపు నాకు పనిచేసింది, ఇది నా వైఫ్ కి, ఇది నా పిల్లలకి 3 కొంటాం. అలాగే హ్యాండ్ వాష్ లేకుండా మేము భోజనం చేయం, హ్యాండ్ వాష్ చేసుకుంటాం, దీంతో షేవింగ్ నేను ఇదే వాడతాను, ఈ పెయిన్ రిలీఫ్ క్రీమ్ చాలా బాగుంది, ఒక్కొక్కసారి నాది తిరిగి రావటం వల్ల కాళ్ళు మడాలు బాధగా ఉంటే ఇదే రాసుకుంటాను, ఆ తర్వాత నెక్స్ట్ ఇది అని మనం వాడిని చెప్తే ఇందులో చాలా ఉన్నాయి అనుకుంటాడు. ఇదే విషయం, ఇవన్నీ వాడి ఈ బిజినెస్ చేయాలని వచ్చానంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో చెప్పనా, అబ్బా ఇందులో చాలా ప్రావీణ్యం సంపాదించాడు, చాలా ప్రొడక్ట్స్ వాడాడు, వీడు వాడి నాకు చెప్తున్నాడు అనుకుంటాడు. నోట్ దిస్ పాయింట్, వీడు వాడి నాకు చెప్తున్నాడు అనుకుంటాడు. ఇది మెయిన్ ఇంపార్టెంట్.